ప్రియులందరికీ ఆరాధనకు మీ అందరినీ ఆహ్వానిస్తూ ఆరాధనకు సహాయంగా కొన్ని విషయాలు మనం వాక్యంలో నుండి ధ్యానం చేద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా, ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. చాలండి. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క 22వ అధ్యాయం ప్రారంభంలోనే మనకి ఒక మాట స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏంటది? ఆ సంగతులు అయిన తర్వాత. అంటే ఈ సంగతి జరిగేటప్పుడు ఈ ప్రభు ఇక్కడ మాట్లాడే సమయానికి ముందు కొన్ని విషయాలు జరిగినాయి కనుక ఆ సంగతులు మనకి తెలుసుంటే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో మనకు అర్థమైంది. అక్కడ ఏం జరిగినాయి దాని ముందుకెళ్ళి మనం చూస్తే, అబ్రహాము గొప్ప విందు చేశాడు. తన ఇంట్లో ఏం చేశాడు చూడండి. 21వ అధ్యాయం 8వ వచనంలో, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచిన ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అబ్రహాము ఇంటిలో గొప్ప విందు జరిగింది. కుటుంబం సంతోషంగా ఉంది. ఆ ఆనంద సమయంలో ఇప్పుడు దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఏం జరిగింది అబ్రహాం ఇంట్లో? చెప్పాలి. ఏం జరిగింది? విందు జరిగింది. విందు దేనికి సూచనగా ఉంది? విందు ఆనందానికి, విందు సంతోషానికి, విందు అనేకులను పిలిచి వాళ్ళకు పొందుకున్న ఆశీర్వాదాలని వారికి తెలియపరచడానికి, అనేకులతో ఈ ఆనందాన్ని షేర్ చేసుకోవడానికి కదా. మనం కూడా బిడ్డల యొక్క పుట్టినరోజు విషయాల్లో, పెళ్లి రోజు విషయాల్లో కదా, గృహ ప్రవేశ విషయాల్లో, అనేక విషయాల్లో ఇరుగు పొరుగు వారిని, బంధువుల్ని పిలిచి మనం ఏం చేస్తాం? విందు చేస్తాం. వారికి తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటారు కదా. అయితే ఎందుకు? మాకు దేవుడు చేసిన మేలుకు దేవుని కృతజ్ఞతలు చెప్తూ వచ్చిన వారిని ఒట్టిగా పంపించకుండా వారిని ఏం చేయాలా? వారిని మనం మర్యాదపూర్వకంగా పంపాలనే ఉద్దేశంతో విందు చేసుకుంటాం. అందులో భాగంగా అబ్రహాము తన కుమారుడు పాలు విడిచిన తర్వాత ఇంట్లో విందు జరిగింది. అంటే సంతోషంగా ఉన్నారు అందరూ వచ్చి వారిని అప్పటి వరకు పడిన బాధంతా పోయి ఇప్పుడు ఆనందంలో ఉన్న అబ్రహాము దగ్గరికి ఇప్పుడు ఎవరు వచ్చారు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు ఏమని? అబ్రహాంతో మాట్లాడే ముందు దేవుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు కూడా మనకి క్లారిటీగా చెప్పాడు కదా. ఎందుకు దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు? ఆ విందు కార్యక్రమం, ఆ సంతోష కార్యక్రమం జరిగిన తర్వాత, ఆ సంగతులు జరిగిన తర్వాత అంటే అర్థం దేవుడు అబ్రహాముని ఏం చేయబోతా ఉన్నాడు? దేవుడు అబ్రహామును పరిశోధించబోతా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అబ్రహాము నా స్నేహితుడు అంటున్నాడు దేవుడు. కాబట్టి నా స్నేహితుడు అని నేను చెప్తా ఉన్నాను. ఇది లోకమంతటికి తెలియాలి. మాత్రమే కాదు, అబ్రహాం యొక్క విశ్వాస స్థాయి అది ఇప్పుడు పరీక్షించబడాలి. పరీక్షించితేనే మనం ఏ స్థితిలో ఉన్నాము, పరీక్షలో నిలబడితేనే, పరీక్ష రాస్తేనే మన స్థితి మనకి తెలిసిద్ది. అలా పరీక్ష లేకుండా ఊరికే నువ్వు వెళ్తా ఉన్నావు అనుకోండి, నువ్వు ఎంత స్థితిలో ఉన్నావు అనేది ఎలా తెలిసిద్ది కదమ్మా. మనం కూడా క్విజ్ ఏర్పాటు చేసి క్విజ్లో మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాం. ఎందుకంటే మీరు ఎంతవరకు చదవగలిగారు, మీరు ఎంత నేర్చుకున్నారు అనేది ముందు మీకు తెలిసిద్ది, తర్వాత ఇతరులకు కూడా తెలిసిద్ది కదా. అది మంచిది. పరీక్షలో మనం నిలబడాలి, పరీక్షకు మనం సిద్ధపడాలి. పరీక్ష లేని జీవితం ఉప్పు కారం లేని జీవితం, ఉప్పు లేని జీవితం లాంటిది, సప్పగా ఉండే జీవితం కదా. మానవుడి జీవితం సప్పగా ఉండడానికి వీలు లేదు. మానవుడి జీవితం రమ్యంగా ఉండాలి, రుచికరంగా ఉండాలి, యోగ్యంగా ఉండాలి. దేవుడు నిన్ను ఆయన ప్రేమించి నీ జీవితాన్ని సుందరంగా తీర్చిదిద్దాడు. నేనేదో ఒక జంతువులాగో పక్షుల్లాగో ఆయన మాటతో కలుగు చేసి వదిలిపెట్టలా.
వాటికి ఆహారంగా నిన్నీలా, నీకు ఆహారంగా వాటినిచ్చాడు కదా. చెట్లను వాటి ఫలాలను మానవుడికి ఆహారంగా దేవుడిచ్చాడు. కాబట్టి దేవుడు నిన్ను కలుగు చేసిన విధానం అది శ్రేష్టమైంది. అయితే ఈ సందర్భంలో అబ్రహాముని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? పరిశోధిస్తూ ఉన్నాడు. ఎట్లనగా ఏమంటావు, అప్పటికే 100 సంవత్సరాల పాటు ఎదురు చూసిన కుమారుడు, ఊరికే ఆ కుమారుడు కలగల. ఈ కుమారుడు కొరకు అబ్రహాము సుమారుగా 24 సంవత్సరాలు ఎదురు చూశాడు. అలా దేవుడు 75వ ఏట చెప్పాడు వచ్చి మమ్రే వనం దగ్గర కూర్చున్న అబ్రహాంతో. చూడండి ఒకసారి ఆ సంగతి కూడా చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకి చెప్పిన మాటలు మనం చూద్దాం. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ ద్వారం మీద కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి వినిరి. అతడు వారిని చూసి గుడారం వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మటుకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్నాడలా ఇప్పుడు దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుకొనుము, ఈ చెట్టు కింద అలసట తీర్చుకోము, కొంచెం ఆహారం తెచ్చేదము, మీరు ప్రాణములు బలపరుచుకోండి అని చెప్పి ఆ తర్వాత వచ్చిన 6లో అబ్రహాము గుడారంలో ఉన్న శారా ఎద్దుకు త్వరపడి వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి పిసికి రొట్టెలు చేయమని చెప్పి దేవుడు అబ్రహాముని దగ్గరకు వచ్చాడు. అబ్రహాము స్థితి ఎలా అయిపోయిందంటే, అబ్రహాము పరిస్థితి ఎలా ఉందంటే, అబ్రహాము విధేయత, అబ్రహాము సిద్ధపాటు, అబ్రహాము యొక్క భక్తి, అబ్రహాము దేవుని యందు భయము ఇక్కడ మనకి స్పష్టంగా కనపడతా ఉంది. సింధూర వనం దగ్గర, ఆ మమ్రే వనం దగ్గర, ఆ మమ్రే అనే స్థలంలో సింధూర వనం దగ్గర, ఈ మమ్రే అనగా బలము అని అర్థం. అలాంటి ప్రదేశంలో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారం ముందు కూర్చొని ఉన్నాడు, రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు ప్రశాంతంగా. ఈ సమయంలో దేవుడు వచ్చాడు. అబ్రహాము అక్కడ తను చూపించిన భక్తి, తను చూపించిన చురుకుతనం, తను చూపించిన ఆ నమ్మకమైన విధానం దేవుని ఎడల మనకి గొప్ప మాదిరిని చూపిస్తూ ఉంటుంది. ఏమిటి ఆ మాదిరి అంటే, అబ్రహాం ఏం చేశాడు? గుడారం వాకిట నుండి వారిని ఎదుర్కొన్నట్టుగా ఎలా చేశాడట? పరిగెత్తి అమ్మా, నువ్వెప్పుడైనా మందిరానికి రావడానికి పరిగెత్తావా? నువ్వెప్పుడైనా ప్రభువుని ఎదుర్కోవడానికి పరిగెత్తావా? నువ్వెప్పుడైనా ప్రభు కొరకు పరిగెత్తావా? మన పరుగు దేని కొరకు పరుగుంది? మన పరుగు లోకం కొరకు పరిగెడతా ఉన్నాం, మన పరుగు మన ధనం కొరకు పరిగెడతా ఉన్నాం, మన పరుగు ప్రయాణాల కొరకు పరిగెడతా ఉన్నాం, లోకము కొరకు మనం పరిగెత్తాము. కానీ ప్రభు కొరకు నువ్వు ఎప్పుడైనా పరిగెత్తావా? అబ్రహాము దేవుని కొరకు పరిగెత్తాడు. తద్వారా అబ్రహాము ఏం పొందుకున్నాడు? అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడు. అబ్రహాము వాళ్ళకి ఏం చేశాడు? సాగిలిపడి నమస్కారం చేశాడు. ఏమంటా ఉన్నాడు? నేల మటుకు వంగి ఏం చేశాడట? ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న. నేల మటుకు వంగి నమస్కరించాడు దేవుడికి. నువ్వు ఎప్పుడైనా ఇలాంటి నమస్కారం చేసావా దేవునికి? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. అబ్రహాము యొక్క భక్తి జీవితం, అబ్రహాము యొక్క విధేయత, అబ్రహాము యొక్క త్యాగపూరితమైన జీవితం, అబ్రహాము దేవునితో నడిచిన విధానం, అబ్రహాము దేవుని మాట విన్న విధానం మనం చూసినట్లయితే అబ్రహాము జీవితం మనకు గొప్ప పాఠంగా ఉంది. అబ్రహాము దేవుని చూశాడు, అబ్రహాము దేవుని ఎదుర్కోవడానికి పరిగెత్తాడు, సాగిలిపడ్డాడమ్మా. మనం అలాంటి జీవితాన్ని జీవించకపోవడం ద్వారా మన జీవితాలు అన్నీ ఆలస్యం అవుతా ఉన్నాయి. పైపెచ్చి మనం వచ్చి మాకు ఆలస్యం అయిపోతుంది, ఆ పని జరగట్లా, ఇట్లా జరగట్లా, ఎంత భక్తి చేసినా ఇంకా మేము ఇలా ఉన్నాము అని అంటే ఎందుకున్నాం? మనం వాక్యం ఒక విధంగా మనం ఎలా ఉండాలని నేర్పిస్తూ ఉంది. ఆ వాక్యానికి తగినట్లుగా మనం చేస్తూ ఉన్నామా? ఈ విధకాలం మనల్ని మనం పరీక్షించుకుందాం. అబ్రహాము జీవితం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇప్పటి వరకైనా నువ్వు నెమ్మదిగా మందమతుడుగానే ఉన్నట్లయితే అబ్రహాము జీవితం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చురుకు కలిగి ఉండాలి. విశ్వాసి ఎలా ఉండాలట? దేవుని బిడ్డలు చురుకు కలిగి ఉండాలి. దేవుని కొరకు మనం
పరిగెత్తే అనుభవం కలిగి ఉండాలి. దేవుని పనిలో మనం పరిగెత్తే అనుభవం కలిగి ఉండాలి. దేవుని ఎదుట మనం సాగిలిపడే అనుభవం ఉండాలి. తద్వారా దేవుడు అబ్రహాంని ఊరికే విడిచిపెట్టాడా? ఏం చేశాడు? అబ్రహాము తన భార్య ఇద్దరు కలిసి దేవుడికి ఇచ్చిన ఆతిథ్యానికి ఆయన ఏం చేశాడు? వచనం పదమ్మా, మీదటికి కాలంలో నీ యొద్దకు నిశ్చయంగా వచ్చును మరలా వచ్చేయడము, అప్పుడు నీ భార్య అయిన సారా అప్పటికి 24 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఇప్పుడు అబ్రహాముకు 99వ సంవత్సరం. ఇప్పుడు దేవుడు వచ్చి అన్నాడు, మీదటికి సంవత్సరం అంటే నీకు వచ్చే సంవత్సరం ఎన్ని సంవత్సరాలు వస్తాయి? నీ 100వ పుట్టినరోజుకి వస్తాం. అది మామూలుగా చెప్తున్నా, బైబిల్లో 100వ పుట్టినరోజు రాయలేదు, కానీ నీ 100వ సంవత్సరం వస్తాం. ఇది గ్యారెంటీ. మీదటికి వస్తామంటే 99వ ఏట వచ్చాడు, మీదటికి వస్తామంటే 100వ ఏట వస్తాం. నీ 100వ ఏట నీ యొక్క పుట్టినరోజు కానుకేందో తెలుసా? నువ్వు ఏదైతే ఎదురు చూస్తున్నావో 24 సంవత్సరాలు ఎదురు చూపుకి, నువ్వు మాకిచ్చిన ఆతిథ్యానికి, నువ్వు మా ఎడల పరిగెత్తిన విధానానికి, నువ్వు మా ఎడల మాకు వంగి నమస్కారం చేసిన విధానానికి, నీ మొక్కుబడికి, నీ వినయం విధేయతకు, నీ క్రమశిక్షణకు నీకు ఇచ్చే బహుమానం ఏందో తెలుసా? ఏ బిడ్డ కోసం ఎదురు చూస్తున్నావో ఆ కుమారుడు నీకు ఇవ్వబోతున్నాను. చూసారమ్మా? కాబట్టి సోదరుడా, ఈ మధ్యాహ్నం సమయంలో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవుని ఎడల మనం ఏముండాలంటే నమ్మకమైనట్టు వ్యక్తిగా ఉండాలి. అయితే ఇచ్చిన కుమారుడు దేవుడు ఇచ్చాడు, ఆయన వాగ్దానం చేశాడు, అది నెరవేరింది. అబ్రహాముకి 100వ ఏట ఇసాకు పుట్టాడు. ఇసాకు పాలు విడిచిన సమయంలో ఇంటిలో గొప్ప విందు జరిగింది. అబ్రహాం జీవితంలో ఆనందాలు ప్రారంభమైనాయి. అంతకుముందు అవమానాలు ఉన్నాయి. సారా గడ్రాలని అనేకులు ఇబ్బంది పెడతా ఉన్నారు, బిడ్డలు లేరని అవమానాలు పడతా ఉంది, నిందలు అనుభవిస్తూ ఉందా. భార్య వేదనతో ఉంటే భర్త ఎలా సంతోషంగా ఉండగలడు? ఇలాంటి అవమానాలన్నీ దేవుడు చేశాడు. అబ్రహాము యొక్క పరుగును బట్టి, అబ్రహాము యొక్క వినయం విధేయతలను బట్టి, అబ్రహాము లోబడిన విధానాన్ని బట్టి దేవుడు అబ్రహాములో మీద ఉన్న ఆ యొక్క ఆ నిట్టూర్పు తీసేశాడు, ఆ నిరీక్షణ తీసేశాడు, ఆ ఇబ్బందులు తీసేశాడు, అవమానాలు తీసేశాడు. అవమానాలకు నిందలకు ప్రతిగా ఆయన ఏం చేశాడు? మేలు చేశాడు. చేశాడా లేదా? చేయబట్టే కదా ఇంట్లో ఏం జరుగుతుంది? విందు జరుగుతూ ఉంది. విందు జరిగి ఆనందిస్తే సమయంలో రోజులు కూడా గడవకముందే వెంటనే 22వ వచనంలో దేవుడు అబ్రహాముకు మరలా పరిశోధించడం ప్రారంభమైంది. సోదరి, దేవుడు పరిశోధించినప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆయన పరిశోధించినప్పుడు ఆయన దాని వెనక ఎంత గొప్ప భాగ్యాన్ని సిద్ధం చేస్తాడు, ఎంత గొప్ప ఆ దేవుని యొక్క కిరీటాన్ని సిద్ధం చేస్తాడు, బహుమానాన్ని సిద్ధం చేస్తాడు. విశ్వాసకి శ్రమలు, శోధనలు, ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే దానికి సిద్ధంగా ఉండాలి. అబ్రహాం నిన్నే కదా ప్రభువా ఇంట్లో విందు జరిగింది, ఇంకా వచ్చిన బంధువులు కూడా ఇంటికి వెళ్ళలేదు, ఎప్పుడే వచ్చి నువ్వు మళ్ళీ పరిశోధిస్తున్నావు అని అలా. అబ్రహాం ఎలా ఉన్నాడట? ఏమన్నాడండి? వచ్చిన 1లో ఏమన్నాడు ఆయన? ఐఎమ్ రెడీ మై గాడ్, మై లార్డ్, ఐఎమ్ రెడీ. నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు అన్నాడు. చిత్తం ప్రభు అన్నాడు. అంటే చిత్తం అంటే ఏంది? ఇక నువ్వు మాట్లాడు, నువ్వేం చేయాలనుకున్నావు అది చెయ్యి, నేను రెడీగా ఉన్నాను. నువ్వేం చేసినా రెడీ, నువ్వేమి ఇచ్చినా రెడీ. నువ్వేం చేస్తావు చెప్పు, అప్పుడు నేను ఒప్పుకుంటాను. అల్లా దేవుడు అబ్రహామా అని పిలవగానే చిత్తం ప్రభువా అంటున్నాడు. అమ్మా, ఎంత గొప్ప భక్తి జీవితం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇలాంటి అనుభవం నీవు కలిగి ఉండాలి. అయితే ఇక్కడ ఆరాధనలో సహాయంగా ఈ మాటలు కాదు, కానీ తర్వాత ఏం జరిగిందంటే బలిగా కుమారుడిని అడిగాడు. నీవెక్కడైనా కుమారుడు నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతముకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. గుండెలు జారిపోయినాయి. ఏమ్మా, మనకైతే ఏమైంది? ఒక్కసారిగా అక్కడ మనం ఏం చేస్తాం? కళ్ళు తిరిగి పడిపోతాం కదా.
నీ ఒక్కడైన కుమారుడు, నీవు ప్రేమించు కుమారుడు, నీ ఒక్కడైన ఇసాకును తీసుకొచ్చి ఏం చేయాలి? ఇప్పుడు దహన బలిగా అర్పించమన్నాడు. అబ్రహాము మారు మాట్లాడలా. ఏమంటున్నాడు? వచ్చిన 3లో చూస్తే, తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిదకు గంతలు కట్టి తన పరివారం ఇద్దరంతా తన కుమారుడు ఇసాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవునితో చెప్పిన చోటికి ఏం చేశాడు? పెందల కడని లెగిశాడు. కుమారుడు బలి ఇవ్వడానికి ఎవరైనా పెందలాడి లేచి వెళ్తారా? లాక్కొని ముద్దు పెట్టుకుంటా, రేపు వెళ్తానులే, ఎల్లుండి వెళ్తానులే, అయ్యో ఇంతకాలం 100 సంవత్సరాల నిరీక్షణతో పుట్టిన కుమారుడిని బలి ఇవ్వాలని చెప్పేసి. ఎందుకంటే అబ్రహాముకు ఎంత ప్రేమగా ఎదురు చూశాడో, ప్రేమ కుమారుడు పుట్టాడు. అంత ప్రేమ కుమారుడు మన తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మన కొరకు బలిగాను అర్పణగాను ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఈ మాటలు ఎప్పుడైనా మీరు విన్నారా? మన ప్రియ ప్రభువు ఆయన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మన కొరకు బలిగా ఇవ్వడానికి ఆయన ఏమాత్రం వెనుకాడలేదు. ఇక్కడ జరుగుతున్న అబ్రహాము ఇసాకు యొక్క బలి దేనికి గుర్తుగా ఉందంటే, మన తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క మధ్య జరుగుతున్న బలి కార్యక్రమం. ఆ శిలువ యాగం, ఆ ఘోర మరణం, ఆ శిలువలో జరుగుతున్న దేవుని యొక్క మరణం, శ్రమలు. ఒలీవల తోటలో యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏం చేశాడు? ఆ రాత్రి అంతా ఆయన చెమట బిందువులు రక్తంగా మారినంతగా ఆయన బాధపడ్డాడు. అబ్రహాము కూడా ఆ రాత్రి అంతా ఇలాంటి అనుభవం కలిగి ఉన్నాడు. అయినా అబ్రహాము వెనకాళ్ళ, మన ప్రియ ప్రభు వెనకాళ్ళ, ఈ గిన్నె నా నోటి నుంచి తొలగించి ప్రభు, అయినా నా ఇష్టం కాదు నీ చిత్తమే. అబ్రహాం కూడా అలాగే పెందల కడ లేచాడు. లేచి ఏం చేశాడు? గాడిదకు గంతలు కట్టి తన పనివారితో ఇద్దరిని, తన కుమారుడు ఇసాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి, ఈ కట్ట యేసుక్రీస్తు శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఆయన శరీరం మనందరి కొరకు చీల్చబడింది. ఆయన శరీరం మనందరి కొరకు గాయపరచబడింది. ఆయన శరీరం మనందరి కొరకు ముళ్ళ కిరీటంతో పెట్టబడింది, మేకులతో గుచ్చబడింది, బల్లాలతో గుచ్చబడింది. అయినా నోరు తెరవకుండా మౌనంగా ఉన్నాడు. హెబ్రీ పత్రికలో మనం ఒక మాట చూస్తాం. 10వ అధ్యాయం 3వ వచనంలో చూద్దామండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. అయితే ఎట్లనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపము తీసివేయట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పించను, బలియు అర్పణ నీవు కోరలేదు గాని నా కొరకు ఒక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథము చుట్టలో నిన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేరుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. ఆయన బలిని అర్పణ ఆయన ఏం చేయట్లేదు, కోరట్లేదు. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపము తీసివేయుట అసాధ్యం అంటున్నాడమ్మా. అయితే మరి పాపము నుండి, ఇట్టి పాపము నుండి నిన్ను నన్ను విడిపించేది ఎవరు? మనకి చాలిన దేవుడు, మన షాలేము రాజు, మన ప్రధాన యాజకుడైన మన యేసుక్రీస్తు ప్రభువు వారు మనందరి పాపాల కొరకు, లోక పాపాల కొరకు, సర్వమానవాళి పాపాల కొరకు బలిగాను అర్పణగాను తన్ను తానే అర్పించుకున్నాడమ్మా. ఎంతగా అర్పించుకున్నాడంటే ఆయన మౌనంగా ఉన్నాడు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనంగా ఉన్నాడు. తండ్రి కుమారుని అప్పగించడానికి ఆయనకి ఇష్టమైంది. ఎందుకంటే నిన్ను తండ్రి ప్రేమించాడు, నిన్ను కుమారుడు ప్రేమించాడు. నీ కొరకు నా కొరకు ఆయన బలిగాను అర్పణగాను తన్ను తాను యాగంగా అర్పించుకున్నాడు. అబ్రహాము తన కుమారుడు ఇస్సాకును ఎలాగైతే ఆ మోరియా పర్వతం మీద అర్పించడానికి సిద్ధంగా ఉండి అర్పించాడని హెబ్రీ పత్రికలో రాయబడింది.
ఆయన ఆ చేతులు కాళ్ళు, ఆ బాలుడి యొక్క చేతులు కాళ్ళు కట్టేసి ఆ బలిపీఠం మీద పెట్టి కత్తి ఎత్తినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక్కసారిగా అబ్రహామా అబ్రహామా అని ఆయన అన్నాడు. ఏమన్నాడు? ఒక్కసారిగా దేవుడు సిద్ధంగా ఉన్నాడు కదండి, సిద్ధంగా ఉన్నాడు. అయితే వెంటనే ఏం జరిగిందో తెలుసా? చాలండి, 13వ వచనంలో చూస్తాం. 10వ వచనం కూడా, 10వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించెను. ఏం చేశాడు? అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతను చిత్తం ప్రభువా. ప్రతి సమయంలో అబ్రహాము సిద్ధంగా ఉన్నాడు. ఐఎమ్ రెడీ మై లార్డ్, నేను సిద్ధంగా ఉన్నాను నా ప్రభువా. ఏమంటున్నాడు? చిత్తము ప్రభువా. అబ్రహాము ప్రతి సమయంలో తన కుమారుడు బలిచ్చే పనిలో నిమగ్నమయ్యి సిద్ధంగా కత్తి పైకెత్తి లేపుతూ కుమారుడు మీద వేయిపోతున్న సమయంలో ప్రభు కంగారు పడినట్లుగా ఉన్నది. ప్రభు ఒక మాట 2 సార్లు ఎప్పుడు మాట్లాడతామమ్మా? మనం ఒక మాటని 2 సార్లు ఎప్పుడు మాట్లాడతాం? అది ఎంతో ఏమండి ముఖ్యమైన విషయం అయితే, అది ఎంతో అవసరం అయితే, అది తొందరగా చేయాలి. కాబట్టి ఏం చేస్తాం? త్వరగా వెళ్ళమని చెప్పి పని అర్జెంటుగా వెళ్ళాలి, ఏదైనా పని జరగాలి, లేకపోతే ప్రమాదం జరుగుతుంది. ఎప్పుడు ఏం చేస్తాం? త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళని సరిపోయింది. త్వరగా అరే ఒక మాట 2 సార్లు ఎందుకు వాడతామంటే, ఇక్కడ అబ్రహాము సిద్ధంగా ఉన్నాడు, చేసేస్తున్నాడు. అందుకే ప్రభు ఏమన్నాడు? అబ్రహామా అబ్రహామా. ఎక్కడైనా ఒక మాట వినపడదేమో, లేకపోతే ఒక మాటకు ఆగుతాడేమో, ఒక మాటకు ఆగడేమో అనే ఉద్దేశంతో అబ్రహామును పరిశోధించడంలో అబ్రహామా అబ్రహామా ఆగు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత టేక్ కేర్డ్ మన గాడ్, ఎంత టేక్ కేర్ చేసేవాడు. ఈ విషయంలో ఆయన కేర్ తీసుకుంటున్నాడు, ప్రతి విషయంలో కేర్ తీసుకున్నాడు. అయితే ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతని నేను అతని నేనేమీ చేయకము, అతను ఏమీ చేయకని వచ్చిన 12లో చూస్తాం. నీ ఒక్కడైన కుమారుణ్ణి నాకు ఇక వెలుతీలేదు కనుక నీవు దేవునికి భయపడవాడు అని నేను ఎరుగుతున్నాను కదమ్మా. అయితే ఎబ్రీ పత్రికలో మనం చూస్తే అబ్రహాము బలి ఇచ్చెను అని చూస్తాం. అబ్రహాము మానసికంగా కుమారుని ఏం చేశాడు? బలి ఇచ్చేశాడు. చదవండి 11, 17 ఎబ్రీ పత్రిక. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగాను అర్పించను. మన ప్రియ ప్రభువు మనందరి కొరకు ఆ కలువరి శిలువలో బలి అయిపోయాడు. నీ కొరకు నా కొరకేనమ్మా. ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నావు? ప్రభు శరీరానికి, ప్రభు రక్తానికి సాధించిన రసపాత్రం ముందు తీసుకుపోతా ఉన్నాం. సిద్ధపడండి.